వెళ్ళి అలవయ్యా అప్పు కాలట అప్పు అడిగిన వాళ్ళందరికీ అప్పు ఇస్తే మాకు చెప్పే మిగులుతుంది. ఎలా పొద్దున పొద్దున గొప్ప బేరం ఎలా ఒక్క బేరమని అవ్వలేదు. అప్పుడే అరువులు రుణాలు అప్పులు చచ్చిపోతున్నామండి జనాలతోటి. అన్నీ అరువు బేరాలే. శెట్టి గారు. ఎవరా? ఓ కలమ్మా, ఏటి ఎలా వచ్చావు? బియ్యం, కిలో బియ్యం కావాలి. ఏ రేట్లో? మీ ఇష్టం. నా ఇష్టం అంటావేటి మధ్యలో? నీ ఇష్టం చెప్పు. ఏంది 5 రూపాయల దగ్గర నుంచి 15 రూపాయల దాకా రకరకాల రేట్లు ఉన్నాయి. నీకు ఏ రేట్లు కావాలో చెప్తే ఆ రేట్లు ఇస్తానా? 8 రూపాయలువే ఇవ్వండి. అలాగన్నావు, బాగుంది. ఇదిగో కిలో బియ్యం. డబ్బులేయి తర్వాత ఇస్తాను. ఎప్పుడా? పాత బాకీతో కలుపుకునే. ఏటే పాత బాకీతో కలుపుకుని ఇస్తావా? సాలే 600 ఇవ్వాలి. అయ్యప్పుడు ఇస్తావా? నాన్న చూస్తుంటే మళ్ళీ అప్ప వెళ్ళాలా? అది కాదు శెట్టి గారు, త్వరలో తీర్చేస్తాను. తీర్చే మొహమేనా అని ఎలా తీరుతా? అవును, ఎలా? అప్పు దొరుకుతుంది కదా అని తింటూ తొంగుంటే మనిషికి గొడికి తేడా లేదా? సంపాదించాలా? ఎలా? నన్ను అడుగుతావేటి? ఏదో పని చేయి. చెప్పండి. అలవాటైన పనే. సినిమాలో యాసలేసేద్దనివిగా ఆ పనే చెయ్యు. శెట్టి గారు, కట్టమో నట్టమో తెలిసిన పని చేయడం చాలా సుఖం. యాసలే ఏసి కానో పరకో సంపాదిస్తే నీ కడుపు నిండుద్ది, నా అప్పు తీరుద్ది. నాకు ఇష్టం లేదు. ఏటి నా అప్పు తీర్చడమా? కాదండి, సినిమాల్లో వేషాలు వేయడం మానేశానండి. మానేస్తే ఎలా? ఎవరెలా బతకాలో అలా బతకాల. నానెలా బతకాలని రాసి ఉంది, కిరాణా కొట్టెట్టుకున్నాను. నువ్వు అలాగే. సరే అయితే దయచేయి. శెట్టి గారు, బియ్యం. ఈయన నీకేమన్నా సిగ్గు లజ్జ ఉంటే నా అప్పు తీర్చే వరకు మళ్ళీ కొట్టెక్కో. ఎలా? కలుపుకో. అమ్మ లేని అనాథలు ఆ పని చేస్తారు. నాకే అమ్ముంది. మా మంచి అమ్మ కలిపి ముద్దలు తినిపిస్తుంది కదూ.
డైలాగ్ చెప్తే 100 ఎక్కువ ఇచ్చాడు. మరో డైలాగ్ ఉన్నా బాగుండేది. చాలే, ఇచ్చిన దానికి సంతోషించు. ఇంతకు ముందైతే 1-2 డైలాగులున్నా లేకపోయినా ఒకటే కూలి. ఇప్పుడు ఇంకా నయం, డైలాగులుంటే 100 ఎక్కువ ఇస్తున్నారు. అంటే మన బతుకులు బాగుపడుతున్నాయన్నమాట. మరి పద పద ఇంటికెళ్దాం. మానెత్తే ఎలా ఎవరెలా బతకాలో అలా బతకాల. కట్టమో నట్టమో తెలిసిన పని చేయడం చాలా సుఖం. యాసలే ఏసి కానో పరకో సంపాదిస్తే నీ కడుపు నిండుద్ది, నా అప్పు తీరుద్ది. అగ్రిమెంట్ సంతకాలు ఇట్టించండి. ఓకే, నేను చూశాను. చూడండి, ముందే చెప్తున్నాను, ఓన్లీ 2 days. 2 అంటే 2 రోజుల్లో మీరు సాంగ్ని ఫినిష్ చేసుకోవాలి. తర్వాత బ్యాలెన్స్ అంటూ అరాకొర కాల్ షీట్లు అడిగితే నా వల్ల కాదు, నేనివ్వలేను. నేను ఆల్రెడీ చెప్పాను, ఒప్పుకున్నాకే కాల్ షీట్లు అడ్జస్ట్ చేస్తానని. ఏమండే? అవును చెప్పారు. ఇదిగోనమ్మా 50,000 అడ్వాన్స్. ఆయనకివ్వండి. తీసుకోండి. మిగతా బ్యాలెన్స్ ఎప్పుడు ఇస్తారు? షూటింగ్ ఫస్ట్ డే కొంత, ఆ మర్నాడు అంటే షూటింగ్ పూర్తయిన తర్వాత మిగతాది. మాట అంటే మాటే. ఆహా. ప్రొడ్యూసర్ గారు మాట తప్పరు. ఫీల్డ్ లో తప్ప పుట్టారండి హరిశ్చంద్రుడు. ఆడెవడు? మాట తప్పని మనిషి సార్, పురాణ పురుషుడు. ఆడికి నాకు పోలిక. అసలు నన్ను చూస్తాడు నీకు ఎలాగుంది? అయ్యా, తప్పు అయిపోయింది, క్షమించండి. అయ్యా, ఈయన హరిశ్చంద్రుడు కాడండి. ఎవరంటే బాగుంటుంది? హిడింబాసురుడు. అది ఇది బాగుంది చెప్పు. అయ్యా, అదండి సంగతి. అందుకని మీరు డబ్బు విషయంలో భయపడనక్కర్లేదు. పువ్వుల్లో పెట్టి ఇప్పించే పూచి నాది. ఓకే. మధ్యలో ఈడెవుడయ్యా? వల్లకాట్లో రామనాథయ్య. ఎవడైతే మనకెందుకు? ఓహో, ఆ రూట్లో వచ్చావా? సరే. అయ్యా, వాడు ఊరు పేరు నాకు తెలియదు కానీ ఒకప్పుడు మాత్రం వీడేమో సినిమా కంపెనీలకి మెస్సరేం చేసేవాడు. ఇప్పుడు చూశారుగా, సురభిని చూసుకుంటూ దాంతోపాటు కాల్ షీట్లు అవి చూసుకుంటున్నాడు. అదృష్టవంతుడు, ఖర్చులేని వ్యాపారంలో సెట్ అయిపోయాడు. అంతే మరి, పూర్వజన్మ సుకృతం. సర్లే పద. దయచేయండి. తొందరగా రెడీ అవ్వండి అమ్మా. తెల్లారుజాము 4 గంటలకు వచ్చాను, మీరు ఇంకా రెడీ అవ్వలేదు. నేను ఏడ్చేసేది డైరెక్టర్ గారు నన్ను తిట్టేస్తారు.
తొందరగా తేవాలండి అమ్మా, లేకపోతే షూటింగ్ ఆగిపోద్ది. రండమ్మా రండి, అవతల షూటింగ్ టైం అయిపోతుంది. అయ్యి బాబా అక్కడ ఏ గొడవ అయిపోతున్నాయో ఏంటో. ఎక్కండమ్మా ఎక్కండి త్వరగా. ఏట్రాది నీకు టైం అవ్వలేదా? ఎక్కి స్టార్ట్ చేయి. తొందరగా ఎక్కండి రా మా తల్లులో, మీతో నాకు లేని ఫోన్ సా వచ్చింది. తొందరగా స్టార్ట్ చేయరా. ఇదిగో ఎవరు? కళ? ఏడు తల్లి? నేను వస్తాను ఎక్కడికి? షూటింగ్కి. ఎందుకమ్మా? ఏమైనా వేషం ఇస్తారని. యాసమా నీకా? ఓ లేదమ్మా లేదు. ప్లీజ్ ఏదైనా వేషం ఇప్పించు. లేదని చెప్తుంటే నీకు కాదు. అది కాదు. ఏది కాదు? కన్ను ముక్కు చెవు తీరుగా ఉన్న వాళ్ళకే యాసాలు లేవు, అందులోనూ మనకు చెవు డిఫెక్ట్. ఎవరిస్తారు యాసం? వెళ్ళే ఇప్పుడు నాకు బాగానే వినిపిస్తుంది. కావాలంటే చూడు, మిషన్ ఉంది. అలాగా, సర్లే. సినిమాలో ఏదైనా సేఫ్టీ వేషం ఉంటే పిలుస్తాలే, వెళ్ళరా. ఏటా సూపేటి? బండి స్టార్ట్ చేయి. ఇదిగో ప్లీజ్, చిన్న వేషం. లేదంటున్నానా, వినిపించుకోవే. అయినా ఈ మధ్య ఆశాలైటం మానేసావుగా, మళ్ళీ తగులుకున్నావేటి? ఒకవేళ ఆశ ఉన్నా నీకు ఇవ్వడం జరగదు. నిన్ను ఎట్టుకుంటే అంతే సంగతులు. సినిమా మధ్యలో ఆగిపోద్ది. మామూలు మడిసివా నువ్వు? ఈయనప గజ్జల తల్లివి. నిన్ను లొకేషన్ చుట్టుపక్కలకు కూడా రానియొద్దని ప్రొడ్యూసర్లంతా ఒకటే గోల. నువ్వు వస్తే బొమ్మ పూర్తి కాదు కదా. బాంబులు, గొడవలు, లేనిపోని రభస. వెళ్ళే వేసిన యాసాలు సాలు. ఏదైనా కూలి పని చేసుకుని బతుకు. పోనీరా. ఏటా సూపేటి? ఇప్పుడు నేను ఏడ్ చేశానని నేను అడిగానా? నోటితో అడగలేదమ్మా, సూపులతో అడిగి చంపేస్తున్నావు. మళ్ళీ ఆ సూపేంట్రా? నేను తట్టుకోలేనురా బా.